దివ్యాంగులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన ముగ్గురు యూట్యూబర్లపై సుప్రీంకోర్టు భారీ జరిమానా విధించింది. కమెడియన్ సమయ్ రైనా, యూట్యూబర్లు రణ్వీర్ అలహాబాదియా, ఆశిష్ చంచల్కు జస్టిస్ సూర్యకాంత్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం 3 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇండియా గాట్ టాలెంట్ అనే షోలో సమయ్ రైనా స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ చికిత్స ఖర్చులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తిని అపహాస్యం చేశారని ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై క్యూర్ ఎస్ఎంఏ ఇండియా ఫౌండేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. గతంలో ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు రైనాకు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. ప్రతి నెల కనీసం 2 సార్లు తమ షోలలో దివ్యాంగుల విజయగాథను ప్రదర్శించాలని, ముఖ్యంగా స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ బాధితుల గురించి చూపించాలని ఆదేశించింది. ఆ షోల ద్వారా వచ్చే డబ్బును ఆ సమస్యతో బాధపడుతున్న వారి చికిత్సకు అందించాలని సూచించింది. ఇంకా దివ్యాంగులను కించపరిచినందుకు బేషరతు క్షమాపణ చెబుతున్నట్లు షోలలో ప్రకటించాలని కూడా కోర్టు చెప్పింది. అయితే రైనా ఇతర యూట్యూబర్లు ఈ ఆదేశాలను పాటించలేదని పిటిషనర్ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. ఇదే విషయంపై మంగళవారం జస్టిస్ సూర్యకాంత్తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. కోర్టుకిచ్చిన హామీని ఉల్లంఘించడం అహంకారం తప్ప మరొకటి కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోర్టును రైనా తప్పుదోవ పట్టించారని, ధైర్యంగా ఆదేశాలను ఉల్లంఘించారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మొదట 10 లక్షల రూపాయల జరిమానా విధించాలని భావించినా తర్వాత దాన్ని 3 లక్షల రూపాయలకు తగ్గించింది. భవిష్యత్తులో ఆదేశాలను పాటించకపోతే 30 లక్షల రూపాయల జరిమానా విధిస్తామని కూడా హెచ్చరించింది. దివ్యాంగుల గౌరవాన్ని కాపాడటానికి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తరహాలో కఠినమైన చట్టాన్ని తీసుకురావడంపై ఆలోచించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.